పెట్టుకుంటే నిన్నటికి నిన్న ఫ్లెక్సీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ 60-70 సార్లు ఢిల్లీకి పోయి నయా పైసా లేకుండా ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఎవరికి ఇచ్చిండ్రండి? 2000 4000 అయిందా పెన్షన్? 2500 మహిళలకు ఇచ్చిండ్రా? స్కూటీలు ఇచ్చిండ్రా? బండి సంజయ్ సిఎస్ఆర్ నిధుల నుంచి సైకిల్ వంచిండు. ఆ సిఎస్ఆర్ నిధులకు వెళ్ళన్నా మీరు వంచే తెలివి లేదు కదా. స్కూటీలను ఏం చేసిండ్రు? తెలంగాణలకు ఏం చేసిండ్రు? ఆడబిడ్డలకు ఏం పావుల వడ్డీలు అంటున్నారు. కేసీఆర్ గారి గవర్నమెంట్ లో పావుల వడ్డీలు వల్లేదా? ఏ ప్రభుత్వంలోనైనా పావుల వడ్డీలు పడ్డాయి. కానీ అధికారంలోకి రావడానికి 1,00,000 కాదు తులం బంగారం ఇస్తా అన్నారు కదా, మరి తులం బంగారం ఇచ్చిండ్రా? మా ముసలమ్మలకు 4,000 పెన్షన్లు వేసి ఇచ్చిండ్రా? మా వికలాంగులకు 6,000 పెన్షన్లు ఏమన్నా చేసి ఇచ్చిండ్రా? లేకపోతే దళితులకు వాళ్ళందరికీ గొర్రెల యాదవులకు వాళ్ళకి ఏమన్నా గొర్రెల పంపిణీ చేప పిల్లల పంపిణీలు అవన్నీ ఏమన్నా చేస్తున్నారా? చెర్లే ఎండిపోయినాయి నీళ్లు లేక. ఇప్పుడు ఏంటంటే వచ్చేది కరువు కాలం కాబట్టి రైతులు ఉరికి చురికిచ్చి కాంగ్రెస్ వాళ్ళను కొడతారు కాబట్టి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళు ప్రజల దగ్గరికి రావడానికి భయపడుతున్నారు. ఇప్పటికీ కూడా నీళ్లు ఇవ్వకపోతే మమ్మల్ని కొడతారనే ఉద్దేశంతో మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన అనేది పెట్టుకున్నారు. ఎన్ని రోజులు రివ్యూలు చేస్తారండి? ఒక 7 బ్లాకులల్లా ఒక బ్లాకుల చిన్న పిల్లర్ గా క్రాక్ వస్తే అది బాంబులు పెట్టిండ్రా ఏం పెట్టిండ్రో అని ప్రజలకు అందరికీ తెలుసు. ఒక పిల్లర్ క్రాక్ వస్తే రిపేర్ చేయడానికి ఇన్ని సంవత్సరాలా? ఇదంతా కేసీఆర్ గారి మీద గ్రజ్జుతోటే తెలంగాణను ఎడారిగా మారుద్దాం అనుకున్నారు. మరి ఇన్ని రోజులు పనిచేయని ప్రాజెక్టులను పనిలోకి తీసుకొస్తామంటున్నారు కదా, పని చేయండి ఎక్కడా అండి? గాయత్రి పోయలేదా? నంది పోయలేదా? లేకపోతే మన తర్వాత అన్నపూర్ణ పోయలేదా? మిడిమారేళ్లకు నీళ్లు రావేలేదా? రంగనాయక సాగర్లకు రాలేదా? కొండపోచమ్మ సాగర్లకు రాలేదా? మల్లన్న సాగర్లకు రాలేదా? ఇవన్నీ కాళేశ్వరం. ఇవన్నీ చేస్తే మీరు ఎందుకు ఓడిపోయారు పవన్ గారు? ఇవన్నీ చేసింది చెప్పుకోలేక ఓడిపోయినాము. దొంగ 6 గ్యారంటీల అనే దొంగ గ్యారంటీలను తీసుకొస్తామని చెప్పి మోసం చేసిండ్రు ప్రజలను, అంతే తప్ప ఇంకొకటి లేదు. మేము ఓడిపోయింది కూడా 1.8% ఓట్ల తేడాతోటే. ఈ 2 పార్టీలు 2 జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్ ను ఓడగొట్టినే తప్ప ఇంకొకటి ఏం లేవు. ఓడగొట్టడం వల్ల ప్రజలకు మంచేది చెడేది అనేది తెలిసిపోతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా తెలంగాణ ఉండేది, తెలంగాణ రైతన్నలు ఉండేది, తెలంగాణ ఆడబిడ్డలు ఉండేది అందరికీ తెలుసు. ఇప్పుడు కేసీఆర్ గారు గద్దె దిగిన తర్వాత తెలంగాణ పరిస్థితులు ఏ విధంగా మారినాయని కూడా అందరు గమనిస్తూనే ఉన్నారు. ఇక ఎప్పుడు కూడా కాంగ్రెస్ అనేది తెలంగాణలో అధికారంలోకి రాదు అంతే. ఇంకా ఈ పాలన చూసిన తర్వాత వేరే రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ కు ఓట్లు ఇస్తలేదు. ప్రసాద్ గారు, పవన్ గౌడ్ గారిని వీడియో చూస్తాను బాగా, ఆమె బాగా చెప్తారు, బాగా నెరేటివ్ బిల్డప్ చేయగలుగుతారు, కానీ వాస్తవాన్ని చేయరు. అది వచ్చింది ప్రాబ్లం ఇక్కడ. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడండి. బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ని ఒడగొట్టింది అన్న. ఎంత అనైతికమైనటువంటి మాట అండి. బీజేపీకి కాంగ్రెస్ కు కలవడానికి అవకాశం స్కోప్ ఎక్కడ ఉంది? ఎందుకు కలుస్తాం? వాళ్ళది ఉత్తర ధ్రువం, మాది పశ్చిమ ధ్రువం. మేము కాంగ్రెస్ కలిసేటువంటి అవకాశం లేదు. సిద్ధాంతపరమైనటువంటి పోటీ ఉంది, రాజకీయపరమైనటువంటి పోటీ ఉంది. అధికారం కోసం మేము కొట్లాడుతున్నాం, మేము కూడా అధికారంలో కావాలనుకుంటున్నాం. మేము బీఆర్ఎస్ లాగా కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసింది గతంలో. బీఆర్ఎస్ ఏ పార్టీతోనైనా కలిసి, ఎంఐఎంతో కూడా కలిసింది బీఆర్ఎస్ కమ్యూనిస్టులతో, నక్సలైట్లతో కూడా కలిసింది బీఆర్ఎస్ కలవని పార్టీ ఏది ఉందండి? బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలిసి రాజకీయం చేయాలి. కాంగ్రెస్ కండువా వేసుకొని కేసీఆర్ గారు తిరగలే? సోనియా గాంధీ దగ్గరికి పోయి కుటుంబంతో సహా పోయి సోనియా గాంధీ దగ్గర కూర్చొని ఆమె ఆశీర్వాదం తీసుకోలే? ఇలాంటి అబద్ధపు నరేషన్స్ తీసుకుపోతారు వీళ్ళు. బీజేపీ ఎట్టి పరిస్థితులలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీతో కలవలేదు. ఉద్యమ సమయంలో అన్ని పార్టీలతో కలిసినాం. ఉద్యమ సమయంలో మా పక్కకు నక్సలైట్లు కూర్చున్నాం, మేము కూర్చున్నాం. ఉద్యమ సమయంలో అన్ని పార్టీలతో కలిసి ముందుకు పోయినాం. కానీ ప్రసాద్ గారు, బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకురావడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. నేను అదే చెప్తా ఉన్నా. బీజేపీ కాంగ్రెస్ ఒకటని బీఆర్ఎస్ చెప్తుంది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ చెప్తా ఉంది. మేమేమంటున్నాం అంటే మేము ఈ 2 పార్టీలకు వ్యతిరేకము, మేము ఈ 2 పార్టీలకు ఎంత సమాన దూరంలో ఉంటాము, సిద్ధాంత పరంగా రాజకీయ పరంగా మాకు ఈ 2 పార్టీలు వ్యతిరేకమని చెప్పి మేము ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నాం. అది ప్రజలకు ఇంకా తెలియజెప్పడానికి
ప్రయత్నం చేస్తాం. ప్రజలు అర్థం ఎందుకు చేస్తారు. ఎందుకు ఎందుకు ఈ రూమర్స్? ఎందుకంటే బీజేపీకి ఎందుకు ఈ రూమర్స్ వస్తాయి? అంటే ఏదో ఒక పార్టీతో అలయన్స్ లో ఉంటుందని ఎప్పటి నుంచి రూమర్స్ ఉన్నాయి మీ పార్టీ మీద? ఎందుకున్నాయండి? ఇప్పుడు మేము లేం కదా. మేము మొన్న ఎంపీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసినాం, ఎమ్మెల్యే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసినాం. మేము ఏ పార్టీతో టీడీపీ ఉన్నప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి అలయన్స్ లో ఉన్నాం, కానీ మిగతా ఏ పార్టీతో మేము అలయన్స్ లో లేము. మేము ఎప్పుడైనా బీఆర్ఎస్ అలయన్స్ లో పోటీ చేసినామా? ఎప్పుడైనా కాంగ్రెస్ అలయన్స్ లో పోటీ చేసినామా? తో పెట్టుకున్నామా అలయన్స్? సిపిఎం తో పెట్టుకున్నామా? నక్సలైట్లతో పెట్టుకున్నామా? ఎంఐఎం తో పెట్టుకున్నామా? ఈ అన్ని పార్టీలతో అలయన్స్ పెట్టుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వీళ్ళిద్దరు కలిసి బీజేపీ మీద ఒక బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని ప్రజలు విశ్వసించేటువంటి అవకాశం లేదు. ఒకటి. రెండో అంశం ఏం చెప్తున్నా అంటే, నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పూర్తిగా అంత సాయం చేసి అంత పెద్ద ఎత్తున చేస్తే ప్రజలు ఎందుకు తిరస్కరించారు? ఒకటి. రెండోది, ఇందాక పవన్ గారు చెప్పిండ్రు గజల్ నియోజకవర్గ ప్రజలను కేసీఆర్ బాగా పట్టించుకుంటుండ్రు, ప్రజలు ఆ సమస్యలు అన్ని చేస్తున్నారు. శుద్ధ అబద్ధం. కేసీఆర్ గారు కేవలం జీతం తీసుకోవడానికి మాత్రమే పోయి 5 నిమిషాలు సంతకం పెట్టొస్తుంది. ఇంతకంటే అనైతికత ఇంకోటి ఉంటుందండి. మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, ఒక శాసనసభ్యుడిగా ఉండి, శాసనసభ్యుల ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అలా సంతకం పెట్టకపోతే జీతం రాదండి, గుర్తుపెట్టుకోండి. మీరు పోయి అసెంబ్లీలో సంతకం పెట్టకపోతే వేతనం రాదు. ఆ వేతనం కోసం కక్కుర్తి పడిపోయి 5 నిమిషాలకు సంతకం పెట్టి వస్తున్నారండి. ఇదే అండి ప్రతిపక్ష నాయకుడు చేయాల్సింది. సరే, చట్ట ప్రకారంగా అధికార ప్రకారంగా మీకు ఉండొచ్చు, కానీ నైతికత అనేది ఒకటి ఉండదా? ఒక ఉపాధ్యాయుడు స్కూల్కి పోకపోతే 4 రోజులు ఊరుకుంటుందా అండి ప్రభుత్వం? సస్పెండ్ చేయదా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగానే ఆ ఊర్లలో మొక్కలు ఎండిపోతున్నాయని చెప్పి, మేకలు వచ్చి మొక్కలు తినిపోయినాయని చెప్పి సర్పంచులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం అండి బీఆర్ఎస్ ప్రభుత్వము. మరి మీరు ఒక శాసనసభ్యుడిగా గజ్వెల్ నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకపోతే, గజ్వెల్ నియోజకవర్గం ప్రజలతో కలవకపోతే, గజ్వెల్ నియోజకవర్గంలో క్యాంప్ ఆఫీసులు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం చేస్తే ప్రజలు ప్రశ్నించొద్దా? మీకు నైతికత ఉండదా? వేతనం కోసం పోయి సంతకం పెట్టి వేతనం తీసుకుంటారా? ఇదా బీఆర్ఎస్ పార్టీ నైతికత? ఇదా కేసీఆర్ గారి నైతికత? మేమేమంటున్నామంటే, కేసీఆర్ గారు అంటే మాకు గౌరవం, పెద్ద ఆయన రాజకీయాలలో ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నా, ప్రజా సమస్య అంటే కేసీఆర్ గారు మీకు ఒక వినతి పత్రం ఇస్తామండి, అపాయింట్మెంట్ ఇవ్వండి, అపాయింట్మెంట్ ఇవ్వరు. ఏ ఎమ్మెల్యేలు కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకొని పోవాలి. అందరు ఎమ్మెల్యేలు ఊర్లలో పోయి ఇళ్ల ముందర కూర్చొని గ్రామాలలో పోయి తిరుగుతా ఉంటే మా ఎమ్మెల్యే ఎందుకు రానండి? మాకు మా నియోజకవర్గం పైన పక్క ఎమ్మెల్యే పెత్తనం ఎందుకండి? ఇది గజ్వెల ప్రజల మనోభావాలు దెబ్బతిట్లా ఉంది. ఏమన్నావు? తెలంగాణ మీద ఆంధ్ర పెత్తనం కాబట్టి ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి గొడవ చేసినావు కదా. మరి మా గజ్వెల నియోజకవర్గం పైన సిద్దిపేట పెత్తనమో, దుబ్బాక పెత్తనమో, సిరిసిల్ల పెత్తనం ఎందుకండి మా నియోజకవర్గం పైన? మా నియోజకవర్గం పైన మా ప్రజల అస్తిత్వం, మా ప్రజల నాయకుడు, మా ప్రజలకు ఉండేటువంటి నాయకుడు మాకు కావద్దని ఉండదా? దీన్ని ప్రశ్నించాను నేను. ఇంకొక అంశం చెప్తాను. ఇందాక నిధులు రాలేదు అని చెప్పారు. మీరు ఎక్కడన్నా ఈ చర్చకు బహిరంగంగా సిద్ధం. మీరు ఏ గ్రామీణ ప్రాంతంలో పోయినా సిమెంట్ రోడ్ వేసింది కేంద్ర నిధులతోటి, పంచాయతీ భవనాలు కట్టింది కేంద్ర నిధులతోటి, మంచినీళ్లు సరఫరా చేస్తుంది కేంద్ర నిధులతోటి. ఇందాక అన్న చెప్పినటువంటి ఆరోగ్య స్త్రీకి సంబంధించిన పథకంలో కేంద్ర పథకం డబ్బులున్నాయి, ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర పథకం డబ్బులున్నాయి, ఉచిత కరెంట్ లో కేంద్ర పథకం డబ్బులున్నాయి. ప్రతి దాంట్లో కేంద్ర పథకం యొక్క డబ్బులు లేనటువంటి స్కీమ్ ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేనే లేదు. కాకపోతే మసిగుస్మారి అయితే ఇంత సమస్య వచ్చిందంటే కేంద్ర నిధులు రాష్ట్రానికి వస్తాయి కాబట్టి రాష్ట్రం ఇంప్లిమెంటేషన్ అథారిటీలో ఉంటది, ఖర్చు పెట్టేది రాష్ట్రం కాబట్టి వాళ్ళ బొమ్మలు వేసుకుంటా ఉన్నారు. ఇలా రేషన్ బియ్యంలో కేంద్ర ప్రభుత్వ నిధులు లేవా చెప్తా ఉన్నారా? చెప్పట్లేదు కదా. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎక్కడైనా మేం చేసిందేమో అని చెప్పుకోవడానికి క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. దాన్ని ప్రయత్నం చేసుకోండి. కానీ నిధులేమి రాలేదు, మేము రూపాయి ఇస్తే 30 పైసలు వచ్చిందని చెప్పి గతంలో బీఆర్ఎస్ చెప్పినట్టు ఇప్పుడు కాంగ్రెస్ చెప్తా ఉంది. బీఆర్ఎస్ కంటే దేశం పట్ల ప్రేమ లేదు. దేశానికి ఒక సరిహద్దు ఉంటుంది, దానికి ఒక సైన్యం ఉంటుంది, ఆ సైన్యానికి రక్షించాల్సినటువంటి డబ్బులు కూడా మన రాష్ట్రం నుంచి కూడా వాటా పోతుంది అనేటువంటి విషయం ఆ పార్టీకి అవగాహన లేదు కావచ్చు. జాతీయ పార్టీలో ఉన్నారు. 20 సంవత్సరాల ప్రభుత్వాన్ని, 70 సంవత్సరాల ప్రభుత్వాన్ని నడిపించినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేదా అండి? రూపాయి పెడితే 50 పైసలు వచ్చినాయి, 30 పైసలు వచ్చినాయి లెక్క చెప్తారు. మిగతా సంబంధించినటువంటి ఎక్కువ పోతాయి. ఇలా ఎయిర్పోర్ట్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఆ రైల్వే లైన్లు అభివృద్ధి చేస్తా ఉన్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగితే చెప్తారు ఎన్ని వేల కిలోమీటర్ల జాతీయ రాజులు మనకు ప్రత్యేకంగా వచ్చినాయని చెప్పి. మరో బహిరంగంగా చెప్పారు మాకు చాలా ఇవన్నీ ఉండగా ప్రజల్ని మసిపూసి మారేడుగా వేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ఉన్నట్టుగా చెప్తుంది, ప్రజల్లోకి పోతాం, విజయాలు కాకపోతే రేపు అధికారంలో కోసం ఇంకొక ప్రజలు మెప్పించి ప్రజలు ఎప్పుడు ఆశీర్వదిస్తాం అధికారంలో కోసం. కానీ అబద్ధాలు చెప్పి, అసత్యాలు చెప్పి, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేయదు. ఈ 2 ప్రయత్నాలు ఈ 2 పార్టీలు చేస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఈసారి ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము భావిస్తాం. ఓకే, చరణ్ కౌశిక్ గారు. సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ
1.6% మాత్రమే అసెంబ్లీ ఎలక్షన్ లో తేడా ఉందని చెప్పారు. ఓకే, ఒప్పుకుంటాం మేము. 2024 జరిగిన ఎంపీ ఎలక్షన్ లో 37% ఓటు బ్యాంకు 17% పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ. అవయదానం చేస్తే 9 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గుండు 0, 7 స్థానాల్లో డివైడ్ రాలే, ఓన్లీ 2 స్థానాల్లో మాత్రమే సెకండ్ వచ్చిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత కంటోన్మెంట్ కోల్పోయారు, జూబ్లీ సెలక్షన్ లో కోల్పోయారు. 90% సర్పంచ్లకు గెలిచిన మీరు 22% పరిమితం అయితే మేము పెరిగినట్టు మాకేం అభ్యంతరం లేదు. అదే కాకుండా మున్సిపల్ ఎలక్షన్ అదే జరిగింది. తర్వాత ఖానాపూర్ మున్సిపల్ లో భారతీయ జనతా పార్టీ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ పొత్తు. తర్వాత ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ గా, భారతీయ జనతా పార్టీ వైస్ చైర్మన్ గా పొత్తు. రఘునందరావు గారు బీఆర్ఎస్ పార్టీ ఓటేశాడు. తర్వాత రాకేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ భారతీయ జనతా బాగుంటుందని చెప్పి వారు మాట్లాడితే సోకాజ్ నోటీస్ భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు, బీఆర్ఎస్ పార్టీ ఖండించలేదు. గతంలో 9 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి పొత్తు ఎవరు పెట్టుకున్నా తెలంగాణ సమాజం గమనిస్తున్నారు. భవిష్యత్తులో ఎవరితో పొత్తు అయితే దేశ ప్రజలకు అర్థమైంది, రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కాబట్టి అనవసరంగా బట్టగాల్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ విమర్శించే ప్రయత్నం వారు చేసి మీరే ఒకటే అంటా ఉన్న కాంగ్రెస్ పార్టీగా మీరు అంశం మీరే డిసైడ్ చేసుకోండి. చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 8 సార్లు అసెంబ్లీ సమావేశం జరిగితే పట్టుమని 3 సార్లు వచ్చి 3 నిమిషాలకు మించి కేసీఆర్ గారు అసెంబ్లీ లేకుండా 1,06,00,000 జీతం తీసుకొని అటు గజ్వేల్ సమస్యలు పట్టించుకోవడం లేదు, ఇటు ప్రతిపక్ష నాయకుగా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ సమస్యలు ఏందో చెప్పండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రతిసారి కృష్ణా జలాలు, గోదావరి జలాలు సెంటిమెంట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఓట్లు ఎప్పుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఆదరించకపోవడంతో ప్రతిసారి అసెంబ్లీ సమావేశాల్లో చర్చ చేద్దామంటే ప్రతిసారి బైకాట్ చేసి వెళ్ళిపోతుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, సేద్యం ఏ అంశమైనా సబ్జెక్ట్ మీదే. మహిళలకు 4,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకుండా మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. మేము 57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం తెలంగాణ రాష్ట్రంలో. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది ఎకనామిక్ సర్వే 2026. కేంద్ర ప్రభుత్వమే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళల కోసం అద్భుతమైన పథకాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి ప్రశంసించింది. కాబట్టి విద్య, వైద్యం, సేద్యం ఏ అంశంలో బీఆర్ఎస్ పార్టీ పోటీ పడితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఆయనలో ఎడ్యుకేషన్ రంగం ఎన్నిసార్లు రివ్యూ అయిందో, అప్పులేందో, ఆస్తులేందో, మీరు చేసిన అప్పులేంది, మేము చేసిన అప్పులేంది, మీ ఇరిగేషన్ రాయలేదు, మా ఇరిగేషన్ రాయలేదు, మీ సంక్షేమ కార్యక్రమాలు, మా సంక్షేమ కార్యక్రమాలు, మీ రుణమాఫీ, మా రుణమాఫీ, కేంద్ర ప్రభుత్వ నిధులు, కేంద్రం 11 సంవత్సరాల్లో తెలంగాణకి ఎన్ని నిధులు తీసుకొచ్చిందో, నరేంద్ర మోడీ గారు అప్పులేందో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని అప్పులు చేసిందో అన్నిటి మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అసెంబ్లీ రండి అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారు కోరితే అసెంబ్లీ రాకుండా బీఆర్ఎస్ పార్టీ ఏది మాట్లాడితే అది మహేష్ రెడ్డి గారు తెల్లారి మాట్లాడుతూ ఇల్లు పాలసీలో అవినీతి జరిగిందని, అదేవిధంగా మూసీలో అవినీతి జరిగిందని, అదే కోర్సు నిర్మాణంలో అవినీతి జరిగిందని అంటే కాంగ్రెస్ పార్టీ ఏ మంచి చేసినా కూడా ఓర్చకుండా అదేవిధంగా సలహా సూచనలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం ముందుకు పోతా ఉన్నాం. ఇంకా చాలా హామీలు పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 11.5% వడ్డీలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం 7.5% తక్కువ చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఖర్చు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. దానిలో భాగంగా కేసీఆర్ గారు చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడం కోసం మాత్రమే, ఇన్స్టాల్మెంట్ చెల్లించడం కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది తప్ప మేము అప్పు చేసి పప్పు కూడా తినలేదు. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదేవిధంగా భారీ ఇరిగేషన్ రాయల మీద ఎక్కడ కూడా ఎకరా కూడా పారకుండా కూడా కాళేశ్వరం నీళ్ళు అని చెప్పి పెద్ద ప్రచారం చేసుకుంది. మీరు సమైక్య రాష్ట్రంలో 18 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది 25 లక్షల మోటార్ పంప్ సెట్లు అయిన మాట వాస్తవం. దాని ద్వారా అదేవిధంగా వరి సాగు పెరిగిన మాట వాస్తవం. అదే కాకుండా వర్షాభావం కావచ్చు, ఈ 2 కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రం వరి సాగు పెరిగిందంటే మేంకంటే కాళేశ్వరం అని చెప్పేసి పెద్ద ప్రచారం చేసుకొని 2018 రెండోసారి అధికారులకు వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు చూసిరు. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిలా 3 ప్రాజెక్టులు పనిచేయకుండా కూడా తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరిగింది. మరి ఎట్లా పెరిగిందంటే దాని సమాధానం బీఆర్ఎస్ పార్టీ చెప్పదు. అదే కాకుండా అదే తెలంగాణ రాష్ట్రం 3 ప్రాజెక్టులు పనిచేయకుండా కూడా ప్రతి సంవత్సరం ₹1,00,00,000 కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ల రూపంలో ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఈ చెల్లించడం కోసం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 100 ప్రారంభమై ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా చివరి దశ చేరుకునే వర్కులను కూడా 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. అదే కాకుండా ఇందిరా మిల్లు ప్రతి ఊరు పోతే 3,500 ప్రతి నియోజకవర్గాన్ని ఇందిరా మిల్లు ఇచ్చినాం. మీరు ఇచ్చింది డబుల్ బెడ్రూమ్ 70,000 మాత్రమే. 14 లక్షలు పొడుగులు వస్తారని ఎక్కడ మంచిరో తెలంగాణ సమాజం చూసిరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని అదే సోషల్ మీడియా వేదిక కావచ్చు, నమస్తే తెలంగాణ, న్యూస్, తెలుగు స్క్రైబ్, హరీష్ రావు, కేటీఆర్ గారు మాట్లాడు కాదు. రాష్ట్ర ప్రజలు నిండు దేవాలయం లాంటి అసెంబ్లీ ఉండాలని ప్రజలు కోరిరు. కాబట్టి అసెంబ్లీ వేదికగా చర్చ చేద్దాం రండి. అసెంబ్లీ వేదికగా చర్చ చేయడానికి రాకుండా ప్రతిపక్ష నాయకుడేమో పామోదులు ఉంటాడు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏమో పట్టగాల్చి మీదేసి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తూ బైకాట్ చేసి వెళ్ళిపోయే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. కాబట్టి
కృష్ణా జిల్లాలో ఆనాడే జరిగింది. మా పిల్లలు చూసుకుంటారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నేనెందుకే అసెంబ్లీకి వచ్చేది కేసీఆర్ గారు మాట్లాడారు. మరి పిల్లలను అసెంబ్లీలో చర్చల్లో భాగస్వాములు అవుతారని చూస్తే కృష్ణా జిల్లాలో పోతిరెడ్డిపాడు బొక్కవరాయల్లో పెరిగిందో, పట్టిసీమ ఏందో, అదే చంద్రబాబు నాయుడు గారు ఎవరు ప్రసంగించారో, రోజు ఇంటికి పోయి రాయలసీమ రత్నాల సీమ చేసుకొని చెప్పింది ఎవరో, ఈ అన్నింటి మీద చర్చ రండి కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారు రారు. డిప్యూటీ ఫ్లోర్ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సభను బైకాట్ చేసి, కౌన్సిల్ బైకాట్ చేసిపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం, మేము పారిపోవడానికి సిద్ధంగా లేం. ప్రజా సమస్యల మీద ఎప్పటికైనా ప్రతిపక్షాలు ఇచ్చిన సూచనలు కావచ్చు, సలహాలు తీసుకుంటూనే చాలా హుందాగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. కాబట్టి పార్టీ ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ పార్టీ పార్టీ ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడుతుంది, అంత 58 మందిని, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు 55 మందిని సిపిఐ పార్టీ, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇన్ని పార్టీల నుంచి జాయిన్ చేసుకుని ఏకంగా మంత్రివర్గాన్ని తీసుకొని ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన కొంతమంది ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 1983లోనే పార్టీ ఫిరాయింపులో పాల్పడ్డ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడే ప్రయత్నం వారు చేస్తాం. కాబట్టి తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు పోతాం. ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ముందే ఉంటుంది. రైట్, పవన్ గారు ప్లీజ్ కంక్లూడ్. ఎంత అలవోకగా అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాలనేది కాంగ్రెస్ వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు. ఎంత అలవోకగా టాపిక్ ని డైవర్ట్ చేయాలనేది నేర్చుకోవాలంటే బీజేపీ వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు. ప్రజలు పడుతున్న కష్టాలు వీళ్ళకి అవసరం లేదు, తెలంగాణ పడుతున్న కష్టాలు వీళ్ళకి అవసరం లేదు. ఏంటంటే ఎప్పుడు రాజకీయం కోసమే, ఎప్పుడు అధికారంలోకి రావడం కోసమే కృషి చేసే కృషి వాళ్ళు మాత్రమే వీళ్ళు మాత్రం. ఇంకొకటైతే వీళ్ళతోటి తెలంగాణ సమాజానికి గాని తెలంగాణ ప్రజలకు గాని ఒరిగేది ఏమీ లేదు అనేసి ఇప్పుడు నిజంగా అర్థమైతుంది ప్రజలకు. ఇంకొకటి, పాడిందే పాడరా పాస్వాన్ల దాసిగా అని అన్నట్టుగా ఎప్పుడు కాళేశ్వరం పనికే రాలేదు, కాళేశ్వరం నుంచి సుక్కా నీరు రాలేదు, కాళేశ్వరం రాకున్నా కూడా పంటలు పండినాయి అని మాట్లాడుతున్నాడు కదా. ఎల్లంపల్లిని పూర్తి చేసింది ఎవరు? ఎల్లంపల్లి నుంచి నందిమేడారంకి వస్తే, నందిమేడారం నుంచి గాయత్రికి పోతే, గాయత్రి నుంచి మిడిమానేర్లకు వస్తే, మిడిమానేరు నుంచి అన్నపూర్ణకు వస్తే, అన్నపూర్ణ నుంచి రంగనాయక సాగర్ కు, కొండపోచమ్మకు, మల్లన్న సాగర్ కు ఈ విధంగా వస్తున్నాయి. మరి ఇవన్నీ కాళేశ్వరం కాదా? ఎన్నిసార్లు చెప్పినా కూడా కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ దగ్గర ఉన్న కుంగిన పిల్లర్ కాదు. కాళేశ్వరం అంటే ఎన్నో పంప్ హౌస్లు ఉన్నాయి, ఎన్నో బ్యారేజీలు ఉన్నాయి, ఎన్నో కిలోమీటర్ల మేట్ల సొరంగాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలి, వాళ్ళు తెలుసుకొని మాట్లాడాలి. ఇంకా కూడా అబద్ధాలను అలవోకగా వాడతాము, అబద్ధాలను ప్రజలను నమ్మిస్తాం అనేది ఇక మీరు బంద్ చేసుకోవాలి. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు ఇన్నేళ్ల నుంచి అప్పులు చేసి పప్పు కూడా కాదు, అప్పులు చేసి బంగారం కూడా తింటారు. ఒక్కొక్క ప్లేటుకు మొన్న ఏవో మిస్సీలు అవి ఇవని ఆటల పోటీలు అవి ఇవని పెట్టుకొని ఒక్కొక్క ప్లేట్ ఖర్చు, వీళ్ళు తిన్న ఖర్చు ఏందో అనేది కూడా పేపర్లలో వచ్చింది, సోషల్ మీడియా వేదికకు వచ్చింది, అందరు ప్రజలు చూసిండ్రు. ఇంకొకటి, సమ్మక్క సారక్క బ్యారేజ్ అంటున్నారు కదా, ఇక సమ్మక్క సారక్క బ్యారేజ్ దగ్గరికి రిబ్బన్ కత్తెర పట్టుకొని పోతారు. ఆల్రెడీ మొత్తం ఆ ప్రాజెక్టును 99% పూర్తి చేసి నీళ్లు రావడానికే సిద్ధంగా ఉన్నది. అక్కడికి ఒక రిబ్బన్ కత్తెర పట్టుకొని పోయి కత్తిరించి ఇక నేనే జాతికి అంకితం చేస్తా, తెలంగాణ సమాజానికి అంకితం చేస్తా అని యాక్టింగ్లు చేస్తారు తప్ప ఇంకొకటి లేదు. కర్త కర్మ క్రియ అన్ని కేసీఆర్ గారు చేసిండ్రు, చేసి చూపించిండ్రు. నీళ్లు తీసుకొచ్చిండ్రు, నిధులు మన నిధులు మనకే ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలో చూపించిండ్రు, అన్ని చేసిండ్రు. ఇప్పుడు బీజేపీ ఇయ్యలేదా అని అడుగుతుంది కదా. మీ కట్టిన ట్యాక్స్ రూపాయి మందం అయితే మీరు ఇచ్చింది పావుల మందం. ఇతర రాష్ట్రాలకు, ఎన్నికలున్న రాష్ట్రాలకు ఏ విధంగా వరాల జల్లు కురిపిస్తున్నారో ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న ఆంధ్రాకు ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిండ్రో, బాబులోరికి, మీ పార్టీకి సపోర్ట్ చేస్తున్న బాబులోరికి, మీ పొత్తులో ఉన్న బాబులోరికి మీరు ఎన్ని ఇస్తున్నారో కూడా చూస్తున్నారు. ఇప్పటికీ తెలంగాణకు కనీసానికి ఒక యూనివర్సిటీ గాని, ఒక ఫ్యాక్టరీ గాని, ఒకటి గాని ఏమన్నా ఇచ్చిండ్రా అండి? ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలేదు, మాట్లాడతలేరు అంటున్నారు కదా. కేటీఆర్ గారు మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినా, జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడినా, గంగుల కమలాకర్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా మైకులు కడిగేస్తున్నారు. రెక్కలతో చెప్పినా కూడా ఎవరు వినట్లేదు. ఏదో ఒక రాద్ధాంతం చేస్తున్నారు. మొన్నటికి మొన్న సబితమ్మ గారిని దొరసాని అన్నాడు. ఆయననేమో ముఖ్యమంత్రి ఏమో సబితమ్మ గారిలోను, సునీతా లక్ష్మారెడ్డి గారిని జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ లను, జూబ్లీ బస్ స్టాండ్ లను అడుక్క తినుర్రి అని అన్నారు. ఇవన్నీ మాట్లాడుతూ ప్రజలు రావాలి, ఇంకోటి రావాలి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తి, కిషన్ రెడ్డి అనే వ్యక్తి పార్లమెంట్ లా ఎన్ని క్వశ్చన్ అవర్లు వేసిండ్రండి తెలంగాణ కోసం, ఎన్ని 0 అవర్లు వేసిండ్రండి తెలంగాణ కోసం.
ఇవన్నీ పార్లమెంట్ లెక్కలు కూడా తీసి బయట పెడతా. ఒక్కసారి కూడా తెలంగాణ కోసం అచ్చిరాని హిందీలో గాని తెలుగులో గాని బండి సంజయ్ మాట్లాడిందా? కిషన్ రెడ్డి గాని హిందీ అచ్చు కూడా ఒక్కసారన్నా మాట్లాడిందా తెలంగాణకి ఇది కావాలనేసి? వీళ్ళంటి తెలంగాణను ఉద్ధరించండి వాళ్ళు మేము అధికారంలోకి వస్తామనేసి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇంకా బీజేపీ వాళ్ళని అసలు నమ్మరు, దేశంలోనే కూడా నమ్మద్దు కూడా. ఇక కాంగ్రెస్ వాళ్ళనంటే ఈ కాంగ్రెస్ మొన్నటికి మొన్న అన్ని రాష్ట్రాలలో జీరోలు వచ్చుకుంటా ఇప్పుడు మాకొచ్చిన ఎంపీల సీట్ల గురించి మాట్లాడుతుంది. మరి పక్క రాష్ట్రాల గురించి ఒకసారి కేరళకు పోయిండు, మహారాష్ట్రకు పోయిండు, అన్నిటికి పోయి ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? అన్నిట్లో జీరో అయితే తీసుకొస్తున్నాడు కదా. మేము కూడా అనొచ్చు కదా. సొంత నియోజకవర్గాన్ని బాగు చేయలేనోడు, సొంత రాష్ట్రాన్ని బాగు చేయలేనోడు పక్క రాష్ట్రాలకు పోయి అబద్ధాలు ఆడుకుంటూ మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్తున్నాడు. పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులతోటి కూడా తిట్లు తింటున్నాడు. ఇక్కడ తిట్లు సరిపోలేదని పక్క రాష్ట్ర పనులతోటి కూడా తిట్లు తింటున్న ఈ ముఖ్యమంత్రి ఇక ఏం చేసినా కూడా 2028 కాంగ్రెస్ బీజేపీకి ముచ్చెమటలు పట్టుడు ఖాయం. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావుడు ఖాయం. కేసీఆర్ రావాలని జనాలు కోరుకుంటున్నారు. రేపు రాబోయే ఎలక్షన్లలో కేసీఆర్ గారు మళ్ళా అధికారంలోకి వస్తారు, మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. మాకేంటంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను ఏ విధంగా బాగు చేసుకోవాలనేది ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు మేము చేసిన ఏదైతే డెవలప్మెంట్ ను దుర్వినియోగం చేసి భ్రష్టు పట్టించిర్రో మళ్ళీ ఎట్లా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ నీళ్ల విషయం కానివ్వండి, నిధుల విషయం కానివ్వండి, ఉద్యోగాల విషయం కాని ఇవన్నీ మాకు ఉన్నాయి. వీళ్ళకి అసలు సోయి లేదండి. కాంగ్రెస్ వాళ్ళకైతే తెలంగాణ రాష్ట్రం మీద సోయి లేదు. ఇంకోసారి బోనస్ గురించి అయితే మాట్లాడద్దు. కాంగ్రెస్ వాళ్ళు 4 ఎకరాల సన్నవడ్లు పెట్టినా కూడా మా పక్కన రైతుకే పోయిన సంవత్సరం నుంచి బోనస్ పైసలు వస్తలేవు. వాళ్ళు ఇంకా బోనస్ గురించి మాట్లాడుతున్నారు. వరి కొనుగోలు చేస్తున్నామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు పంటలు కోసి రెడీగా పెట్టుకున్నా కూడా పంటలు కోసినా రైతు బంధు రాలేదు. పంటలు కోసి రెడీగా పెట్టినా వడ్లు రెడీగా ఉన్నా కూడా కొనుగోలు కేంద్రాలను పెట్టలేదు. వాళ్ళు తెలంగాణ రైతుల గురించి రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారికి ఉన్నంత సోయి, కేసీఆర్ గారికి ఉన్నంత అవగాహన, తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న ప్రేమ ఎవరికీ లేదు. కాంగ్రెస్ వాళ్ళకి గాని బీజేపీ వాళ్ళకి గాని. ఓకే, రైట్. ప్రసాద్ గారు ప్లీజ్ కన్క్లూడ్. ఈ రాష్ట్రానికి నిధుల విషయం మాట్లాడాలంటే దానికి చర్చకు సిద్ధమని కిషన్ రెడ్డి గారు ఇదివరకే చెప్పిండ్రు. PowerPoint ప్రజెంటేషన్ ద్వారా ఎన్ని నిధులు తెచ్చినామని చెప్పింది. తర్వాత మంత్రులండి వాళ్ళు క్వశ్చన్ వేయరు, సమాధానాలు చెప్తారు, నిధులు తెస్తారు, పనులు చేస్తారు. కిషన్ రెడ్డి గారు కానీ సంజయ్ గారు కానీ రాష్ట్రానికి తెచ్చినటువంటి నిధుల విషయంలో చర్చకు సిద్ధమని చెప్పి ఎప్పుడో చెప్పినాం కదా. దానికి ఎవరైనా వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తారా, కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా, ఎవరు వచ్చినా ఈ ఇద్దరు పార్టీలను చూసిన పెట్టి చెప్పడానికి కూడా కిషన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు, మా రామచంద్రరావు గారు రెడీగా ఉన్నారు, మా సంజయ్ గారు కూడా రెడీగా ఉన్నారు. ఇలా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వంతో అసలు సహకారం చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని పట్టించుకోవాలి. ఇది ఒక పెద్ద ప్రత్యేక దేశము, ఈ దేశానికి నేను ఒక ప్రధానమంత్రిని అన్నట్టుగా చంద్రశేఖరరావు గారు వ్యవహరించారు. అది తప్పు. అది ప్రజాస్వామ్య దేశంలో రాష్ట్రానికి కేంద్రానికి మధ్యన ఉండేటువంటి సఖ్యతను అభివృద్ధి చేయాలి. ఇలా జాతీయ రహదారులకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఎంత మేర జాతీయ రహదారులు మన దగ్గర అభివృద్ధి ఎంత ఉన్నాయి? రైల్వే కనెక్టివిటీ మొత్తంగా హై స్పీడ్ రైలు తీసుకురావాలంటే తెలంగాణ నుంచి ఎందుకు ప్రారంభం చేస్తా ఉన్నారు? తెలంగాణ కొత్త ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి మంజూరీలు ఎందుకు జరిగినాయి? అయ్యే మన ఇక్కడ మన గిరిజన యూనివర్సిటీ ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీకు వాళ్ళ ప్రభుత్వంలోనే వచ్చింది కదా. ఇక్కడ మా హార్టికల్చర్ యూనివర్సిటీ మర్చిపోయింది. హార్టికల్ యూనివర్సిటీకి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెడితే అది రాష్ట్రం అనుకుంటాం. అది కేంద్రం ఇచ్చినటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీ. దాని తర్వాత అనేక జాతీయ రహదారులు, ఎయిర్పోర్ట్లు, రైల్వే డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మన ప్రభుత్వం గతంలో బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసింది. కేంద్రానికి నిధులు వస్తుంటే ఆ నిధులకు లెక్కలు చూపించకుండా వీళ్ళు ఆ నిధులను వాడుకోకుండా మురిగిపోయి మొన్నటి పంచాయతీ ఎలక్షన్లు పెట్టిన తర్వాత వేల కోట్ల రూపాయల నిధులు విడుదలైనవి. అంటే అప్పటి ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల, అప్పటి ప్రభుత్వం యొక్క మోసపూరిత విధానాల వల్ల కేంద్రం నుంచి కొన్ని నిధులు రాకుండా ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే లెక్కలు చూపించాలి. మీరు మాట్లాడినప్పుడు మధ్యలో రాలే, మీరు అనవసరంగా మాట్లాడు. మీరు మాట్లాడినప్పుడు మూర్ఖున్నాం, మేము మాట్లాడినప్పుడు మీరు మూర్ఖుకోవాలి.
ఓకే మాట్లాడు. మీరు ఏ పద్ధతి అన్ని అబద్ధాలు మాట్లాడితే ఊరుకోరు కదా అండి. అన్ని అబద్ధాలు మాట్లాడితే ఊరుకోరు కదా. టీఆర్ఎస్ పార్టీ కంటే అబద్ధాలు కరీంనగర్కి మాట్లాడేటోళ్ళు ఒక్క నిమిషం పవన్ గారు భావని గౌడ్ గారు మీరు ఆగండి, మీరు ఆపండి దయచేసి. యా, మాట్లాడండి ప్రసాద్ గారు. ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు నేను మధ్యలోకి రాలే. మీరు అనవసరంగా అబద్ధాలు చెప్పి నేను చెప్తా ఉన్నా కదా, అదే మొత్తం అబద్ధాలు చెప్పడం, సోషల్ మీడియాను వాడడం, ప్రజల్ని మభ్య పెట్టడం, ఇది బీఆర్ఎస్ తప్ప ఇంకోటి కాదు. ఓకే అసలు ఏం మాట్లాడుతున్నారు? నేను ఒక సోషల్ మీడియా మీరు కూడా వాడుకోండి. మీకు తీసుకొచ్చినామని చెప్పండి. మేము మీకు వాస్తవాలు తీసుకొచ్చినామని చెప్తాం, చెప్పండి. మేము వాస్తవాలు వాస్తవాలు చెప్తాం, మీరు చెప్పండి. అబద్ధాలు చెప్పండి. సోషల్ మీడియా మీ అంత ఖచ్చితంగా మీ అంత బాగా ఖచ్చితంగా ఎవరు మాట్లాడారు? ఖచ్చితంగా సోనియా గాంధీ మీద, రాహుల్ ఖచ్చితంగా గాంధీ మీద తప్పుడు ప్రచారాలు చేయడంలో మీ ఖచ్చితంగా అంత చెప్తాము, బాగా ఎవరు మాట్లాడారు? ఖచ్చితంగా చెప్తాము, వాస్తవాలు మతాల ఖచ్చితంగా గురించి, చెప్తాము. కులాల గురించి ఇవాళ నేను మీ అంత అడిగినటువంటి సోషల్ ప్రశ్న, మీడియా ఓకే, ఎవరు ఓకే, మాట్లాడారు? అడిగినటువంటి ప్రశ్న, ఇవాళ నేను అడిగినటువంటి ప్రశ్న, కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రాదు? మనం జీవితంలో చర్చలే ఉన్నాం కదా. ఏమబద్ధం ఆడినా? ఒక్క నిమిషం పవన్ గారు ఆమె మ్యూట్ చేసిన పవన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ పవన్ గారు ఒక్క నిమిషం యా కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలేదు అంటే, కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రాలేదు అంటే కేటీఆర్ గారిని దిక్కిండ్రు వాళ్ళు. కేటీఆర్ గారు అసెంబ్లీకి రారా? పవన్ గారు ఒక్క నిమిషం దయచేసి. దేవగౌడ గారు 90 సంవత్సరాల వయసులో కూడా పండిత మాజీ ప్రధాని చేస్తారు. దేవగౌడ గారు పార్లమెంట్ పోయి మాట్లాడుతుండ్రండి. ఓకే, ఓకే, ఎక్కడి ఓకే. నుంచి? కర్ణాటక నుంచి. ఇక్కడ ఉన్న 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకా అసెంబ్లీకి అనుకోండి, ఎందుకు పోయి కేసీఆర్ గారు పార్లమెంట్ అసెంబ్లీకి ఎందుకు వస్తే వస్తారు? ఇదే మాట్లాడండి. గజ్వేల్ ప్రజల యొక్క కేసీఆర్ గారు బాత్రూమ్ లో బాగోగులను పట్టించుకో- కేసీఆర్ ఓకే ప్రసాద్ గారు ఓకే మనకు సమయం ఇచ్చింది. మీరే ఓకే మాట్లాడారు. ఓకే పవన్ గారు మనకు సమయం లేదు. పవన్ గారు మాత్రమే మాట్లాడుతున్నారు. మీరు టాపిక్ డైవర్ట్ చేయడానికి మాత్రమే మాట్లాడుతున్నారు. ఓకే, ఓకే. అరే బాయ్, పవన్ గారు, సోనియా ఒక్క నిమిషం. సంబంధాన్ని మళ్ళొకసారి నిరూపించుకుంటున్నారు. అప్పుడు మీ కేసీఆర్ గజ్వేల్ కెందుకు? గజ్వేల్ ఓకే రైట్ మన సమయం లేదు. రైట్ ఓకే పవన్ గారు మనకు సమయం లేదు. ప్రసాద్ గారు సమయం లేదు. పవన్ గారు సమయం లేదు. మీకు తెలవలేదేమో. కేసీఆర్ గారు కూడా గజ్వేల్ మోదీ గారిని పిలిచి మోదీ గారు గొప్ప నాయకుడు చేయడం కేసీఆర్ గారు అనవసరం ఎందుకమ్మా ఇంటర్వ్యూ చేస్తున్నారు? అర్థం కాదు. అరే